శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాళ్ళ ఛానల్. ఇవాళ మనం మాట్లాడబోయేది బయటకు చాలా కూల్గా సైలెంట్గా కనిపించే కానీ లోపల శక్తివంతమైన వృషభ రాశి గురించి అండి. ఎందుకు వృషభ రాశి వాళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు మార్చలేరు? ఎందుకు వీరి డబ్బు, ఆస్తి, సౌకర్యాలు, కుటుంబం అంటే ఇంత ప్రాధాన్యం ఇస్తారు? ఎందుకు ప్రేమలో ఇంత నమ్మకంగా ఉంటూనే చిన్న బిట్రేయల్ అంటాం కదా, ఇలాంటి వాటిని కూడా జీవితంలో మర్చిపోలేరు, అంటే ద్రోహం చేస్తే మర్చిపోలేరు. ఈ వీడియోలో మనం వేదిక్ ఆస్ట్రాలజీ, వేద జ్యోతిష దృష్టిలో వృషభ రాశి వారి యొక్క అసలు స్వభావం, నక్షత్రాల రహస్యాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ప్రేమ, వివాహం, కుటుంబం, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు, జీవితంలో పొందేటువంటి విజయ రహస్యాలు, మరియు చివరిలో వృషభ రాశి వారి కోసం సులభమైన పరిహారాలు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి. ఈ విశ్లేషణ ఎక్కువగా చంద్రరాశి, కొంతవరకు లగ్నం ఉన్న వారికి కూడా, అంటే వృషభ లగ్నం వారికి కూడా వర్తిస్తుందండి. అయితే వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని మార్పులు ఉండవచ్చండి. మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, వృషభ రాశి మరియు సూర్యరాశి అనే చిన్న క్లారిటీ కనిపిస్తే, పాశ్చాత్య జ్యోతిష్యంలో ఎక్కువగా సూర్యరాశి వాళ్ళు చూసుకుంటారండి. మన వేద జ్యోతిష్యంలో అయితే చంద్రరాశి మీద ఎక్కువగా ఫలితాలు చెప్తూ ఉంటాం. కాబట్టి వృషభ రాశి అంటే మీ యొక్క జాతకంలో చంద్రుడు వృషభంలో ఉంటే దాన్ని వృషభ రాశి అంటాం. మీ లగ్నం కూడా వృషభ రాశి అయితే ఈ ఫలితాలు మరింత బలంగానే వర్తిస్తాయని చెప్పవచ్చు. సహజ చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి. ఇది భూతత్వానికి సంబంధించిన రాశి, ఒక స్థిర రాశి మరియు స్త్రీ స్వభావ రాశి అని చెప్పవచ్చు అండి. అసలు భూతత్వం అంటే ఏమిటి అంటే స్థిరత్వం, బాధ్యత, సహనం, ప్రాక్టికల్ ఆలోచన అని చెప్పవచ్చు అండి. స్థిర రాశి అంటే ఏంటి మరి అంటే, ఒకసారి స్థిరపడ్డ తర్వాత త్వరగా మారలేని స్వభావం కలిగి ఉంటారు. కన్సిస్టెన్సీ, అదేవిధంగా నిర్ణయం మార్చుకోవడంలో కాస్త స్లోనెస్ అని చెప్పవచ్చు. మరి వృషభ రాశికి సంబంధించిన గ్రహం రాశ్యాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. శుక్రుడు అంటే ఏంటి? సౌందర్యం, కళలు, సంగీతం, నృత్యం, భోగం, విలాసం, సంబంధాలు, ప్రేమ, సుఖానికి సంబంధించిన సౌకర్యం అని చెప్పవచ్చు. అందుకే వృషభ రాశి వారికి సౌకర్యవంతమైన ఇల్లు, మంచి బట్టలు, మంచి భోజనం, అందమైన వాతావరణం అంటే చాలా ఇష్టం అండి వీరికి. వీటిలో చాలా మందికి క్వాలిటీ మీద ఒక ప్రత్యేకమైన సెన్స్ అనేది ఉంటుంది. మరి బాడీ వాష్లో కనుక చూస్తే, ఆరోగ్యపరంగా చూసినప్పుడు వృషభ రాశి అనేది ఈ యొక్క గొంతు, మెడ, వోకల్ ఏరియాను మీద ప్రభావం చూపిస్తుందండి. మేషరాశి వారికి గొంతు, థైరాయిడ్, మెడ స్టిఫ్ అవ్వటం, వాయిస్ రిలేటెడ్ సమస్యలు కొన్నిసార్లు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఫిక్స్డ్ రూల్ అయితే కాదండి. జాతకం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఇదేంటంటే శుక్రుడి ప్రభావం వల్ల స్వీట్నెస్, ఒక తీపి, రిచ్ ఫుడ్, డైరీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ మీద ఆసక్తి ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందండి. నక్షత్రాల వారీగా వృషభ రాశి గురించి చూడాలి అని అంటే, మొదటిగా కృత్తిక. 2, 3, 4 పదాలు ఇందులో ఉంటాయండి. వృషభ రాశిలో ఉన్న కృత్తిక వారు ఏంటంటే చాలా షార్ప్, డైరెక్ట్ నేచర్ ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, కొంచెం ఫైరీ ఎలిమెంట్, కొంచెం ఆవేశంతో ఉంటుంది, కలిగిన నేచర్ స్వభావం ఉంటుందండి. రెండవ పాదం ఏంటంటే, ఇంతకు మనం మొదటి పాదం చెప్పుకున్నాం కదా, రెండవ పాదం గురించి చూస్తే మాట నేను నేరుగా చెప్పేవారు, పనిలో క్లారిటీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీకి చాలా కేర్ చేసేవాళ్ళు, కొంత ఓపికతనం అని చెప్పవచ్చు. మూడవ పాదం ఏంటంటే ప్లానింగ్ బాగా చేసేవారు, బాధ్యతల విషయంలో చాలా సీరియస్గా ఉంటారు, ఈగో టచ్ అయితే కనుక కోపం త్వరగా వస్తుంది. మూడో పాదం వారికి కృత్తికకి. కృత్తిక 4వ పాదం వారికి ఏంటంటే కొంచెం భావుకత అనేది ఎక్కువ ఉంటుంది, ఇన్సైడ్ సాఫ్ట్గా ఉంటారు, బయటికి స్ట్రాంగ్గా ఉంటారు. వారి ప్రేమను బయటకు పూర్తిగా చూపించకపోయినా లోపల అటాచ్మెంట్ అనే భావన బలంగా ఉంటుందండి. మొత్తం మీద చూస్తే కృత్తిక నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉండే వారికి లీడర్షిప్, పర్ఫెక్షన్, కంట్రోల్ అనిపించడం నార్మల్గా ఉంటుంది. వీరు ఎక్కువగా అనుకునేది ఏంటంటే నా దారి కరెక్ట్ దారి, నా వే ఇస్ కరెక్ట్ వే అనుకుంటారండి. అందుకే సంబంధాల్లో వినడం అనేది కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తదుపరి రోహిణి 4 పాదాలు కూడా వృషభంలో ఉంటాయి. చంద్రుడికి బలమైన స్థానం వృషభం అండి. రోహిణి నక్షత్ర జాతకులు ఏంటంటే సహజంగా శుక్రుడింటి చంద్రుడు కాబట్టి చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది, కళాత్మక అభిరుచి ఉంటుంది, ప్రేమ, ఆనందం, సౌందర్యం, మంచి వాయిస్ కలిగి ఉంటాము, మంచి ప్రజెంటేషను, ఇవన్నీ ఉంటాయి. మరి పాదాల వారీగా చూసినప్పుడు రోహిణి మొదటి పాదం సంబంధించి చిత్తశుద్ధి ఉంటుంది, సాధారణంగా మృదువైన మాటలే మాట్లాడతారు, చాలా గ్రేస్ఫుల్గా ఉండే స్వభావం వీరిది. మరి రోహిణి రెండో పాదానికి సంబంధించి స్థిరమైన మనస్సు, కానీ ఇన్నర్ ఎమోషన్స్ బాగా ఎక్కువగా ఉండే టైప్ ఉంటుంది వీళ్ళు. మూడో పాదం గురించి చూస్తే క్రియేటివిటీ, అంటే సృజనాత్మకత, కళలు, డిజైన్, మ్యూజిక్ వైపు బాగా ఆకర్షణ ఎక్కువ అవుతారు. 4వ పాదం అంటే రోహిణి 4వ పాదం సంబంధాల మీద గాఢమైన ప్రాముఖ్యత ఉంటుంది, ఎమోషనల్
బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. హర్ట్ కనుక అయితే వాళ్ళు ఏదైనా హర్ట్ అయ్యారంటే చాలా లోతుగా బాధపడతారండి వీళ్ళు. రోహిణి నక్షత్రం వారు ఏంటంటే లవ్, బ్యూటీ, కంఫర్ట్, ఫ్యామిలీ వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారని చెప్పవచ్చు. అంటే వాళ్ళ యొక్క హ్యాపీనెస్కి బేస్ ఏంటంటే సురక్షితమైన సంబంధము మరియు సురక్షితమైన ఇల్లు అని చెప్పవచ్చు. ఇవి ఉంటే హ్యాపీగా ఉంటారు. మరి వృషభ రాశిలో మృగశిర 1-2 పాదాలు కూడా ఉంటాయి కదా. సో వాటి గురించి చెప్పాలంటే, అసలు ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే సెర్చ్, క్యూరియాసిటీ, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని తపన ఉంటుంది మృగశిర నక్షత్రం వారికి. మరి మొదటి పాదం గురించి చూస్తే మనసులో ఎప్పుడు ఇంకా ఏదైనా బెటర్ ఉందేమో అని వెతుకుతూ ఉండే స్వభావం ఉందండి. ట్రావెల్, ఐడియాస్, కొత్త విషయాల మీద ఆసక్తి ఉంటుంది. రెండో పాదం వారికి ఏంటంటే వారిది మంచి అనలిటికల్ మైండ్ అండి. ప్రశ్నించే స్వభావం ఉంటుంది. పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికే వరకు కష్టపడే స్వభావం కలిగిన వారు మృగశిర రెండో పాదం వారు. సో కాబట్టి స్టెబిలిటీ అనేది అవసరం ఉంటుందండి. కానీ ఈ లోపల ఒక సెర్చ్ అనేది వెతికే స్వభావం ఉండడంతో కెరీర్, నాలెడ్జ్, స్పిరిచువాలిటీలో స్ట్రాంగ్గా డెప్త్గా వెళ్ళాలనుకుంటారు వీరు. ఇప్పుడు వృషభ రాశి వారి అసలు వ్యక్తిత్వం కనుక చూస్తే మొదటిగా వారి ఆలోచన విధానం, వీరు వెరీ ప్రాక్టికల్ థింకర్స్ అండి. ఊహల్లో కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నమ్మేవాళ్ళు, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీదనే ఎక్కువగా ఆధారపడేవాళ్ళు వీళ్ళు. ఎవరో చెప్పారనే కారణంతో కాకుండా యాక్షన్ తీసుకోరు, నాకు ప్రూఫ్ కావాలనే మైండ్ సెట్ ఉంటుంది. మాట్లాడే తీరు కనుక చూస్తే సాధారణంగా మెల్లిగా, కామ్గా మాట్లాడతారు. అవసరమైందే మాట్లాడతారండి వృషభ రాశి వారు. చిన్న పనికి ఏదైనా ఒక పెద్ద స్పీచ్ ఇవ్వడం అనేది వీరి స్టైల్ కాదు. కానీ కోపం వచ్చినప్పుడు మాటలు చాలా బ్లంట్గా మారే అవకాశం ఉంటుందండి. వృషభ రాశి వారికి సంబంధించిన సహనం, వారి పట్టుదల ఎలా ఉంటుందంటే, వృషభ రాశి అంటే సింబాలిక్ వచ్చి ఎద్దు కదా, అంటే పేషెన్స్, ఓపిక, పర్సివరెన్స్ అంటారు. అంటే ఒక పని కనుక మొదలు పెడితే నెమ్మదిగా అయినా స్టడీగా కంప్లీట్ చేస్తారని చెప్పవచ్చు. చాలా నమ్మకస్తులు కూడా. చాలా మంది మధ్యలో వదిలేసిన పనిని ఈ రాశి వారు పూర్తి చేసి పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. విలాసవంతమైన జీవితము, అందం పట్ల అభిరుచి కలిగి ఉంటారండి. శుక్రుడు యొక్క ప్రభావం వల్ల మంచి ఇంటీరియర్స్, మంచి పర్ఫ్యూము, బ్రాండెడ్ క్లాత్స్, కంఫర్ట్గా ఉండే కారు కానీ, యాస్థెటిక్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా వీరికి చాలా సంతోషాన్ని ఇచ్చే అంశాలండి. ఇది కేవలం లగ్జరీ కోసం కాదు, నేను మరియు నా కుటుంబం సుఖంగా గౌరవించాలి అన్న ఇన్నర్ భావన వారికి బాగా ఉంటుంది. మరి మొండితనం గురించి మాట్లాడితే, ఎమోషన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు పరిస్థితిని నెమ్మదిగా గమనిస్తూ ఉంటారండి. చాలా యాంగిల్స్లో ఆలోచిస్తారు వీళ్ళు. ఒకసారి కంక్లూజన్ వచ్చిందంటే ఇదే రైట్ అని స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు వీళ్ళు. అందుకే మార్పుకు రెడీ కాకపోవడం కనిపిస్తుంది మనకు వృషభ రాశి వారికి. భావోద్వేగ పరంగా చూసినప్పుడు వీరు వెరీ డీప్ పీపుల్ అండి. బయట ఎప్పుడు కనిపించకపోయినా సరే లోపల అంతర్మదనం, ఇన్సైడ్ చాలా అటాచ్ అవుతారు. ఒకసారి కనుక హట్ అయితే కనుక వీరు బయటికి కూల్గా నటించిన లోపల ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అనమాట. వీళ్ళు ఏదైనా హితులకు సాయం చేయడం తోచినంత కుటుంబ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. అంటే కుటుంబము, పేరెంట్స్, స్పౌజు, పిల్లలు వీరికి ఒక లైఫ్ సెటర్ లాంటిది అనమాట. వీరు ఎప్పుడు కూడా వృషభ రాశి వారు తమ లెవెల్కి సాధ్యమైనంత వరకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారండి. ఫ్యామిలీ అంటే బాధ్యతని, కుటుంబ బాధ్యతను భారంగా కాకుండా నా బాధ్యత అనే స్వభావంతో కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి సీక్రెట్ విషయాలు చూస్తే, ఒకసారి ఎవరినో మనసారా యాక్సెప్ట్ చేస్తే 10 సార్లు ఫైట్ అయినా సరే విడిచిపెట్టరండి వీళ్ళు. ఏ వస్తువు కొనాలి, ఏ బ్రాండ్ మంచిదో రీసెర్చ్ చేసి మాత్రమే వీళ్ళు కొనాలనుకుంటారు. అలాంటి తత్వం వీళ్ళు. ఏదైనా వారికి సంబంధించిన వస్తువులు ఒక రూమ్లో కనుక అవి మార్చేస్తే బాగా ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. కొత్త ప్లేసెస్కి వెళ్ళే వరకు సైలెంట్గా ఉంటారు, తర్వాత ఫ్రీ అవుతారండి. ఫుడ్ బాగా ఆస్వాదించాలనుకుంటారు వీరు, ఫుడ్ ప్రియులు. కాకపోతే అస్థిరత్వం, జాబ్ లేకపోవడం, మనీ లేకపోవడం, సంబంధం ఇలాంటివైనా ఫీల్ అవుతే కనుక చాలా ఆ టైంలో బాగా డెప్త్గా ఫీల్ అవుతారు. ఒకసారి మెంటల్గా డోర్ క్లోజ్ చేస్తే తిరిగి తెచ్చుకోవడం చాలా రేర్ అండి. అంటే ఒకసారి మనసులో నెగిటివ్గా ఉండి ఎదురు వ్యక్తితో కనుక వద్దు అనుకుంటే మాత్రం మళ్ళీ కష్టం వెళ్తాం అటాచ్ అవ్వటం. వీరి బాడీ నేచర్ కనుక చూస్తే ఫేస్ అనేది ఫుల్ ప్లెజెంట్గా ఉంటుంది, జాలైన్ బలంగా ఉంటుంది, కళ్ళు చూస్తే జనరల్గా అట్రాక్టివ్గా ఉంటాయి, కామ్గా కనపడుతూ ఉంటారు. గొంతు లేదా వాయిస్ కనుక చూస్తే చాలా మందికి మంచి వాయిస్ ఉంటుంది. సింగింగ్ లేదా యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అండి వృషభ రాశి వారికి. అందరని కదా జనరల్ ట్రెండ్ అదంతా. వీరి శరీరం చూస్తే వీరి భూతత్వ రాశి కాబట్టి స్టేబుల్గా బిల్డ్ అయి ఉంటుంది. స్లిమ్ కన్నా మీడియం ఆర్ సాలిడ్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటారండి. డ్రెస్ సెన్స్ కనుక చూస్తే సింపుల్గానే ఉంటారు, కానీ క్వాలిటీని ఇష్టపడతారు. నడక విషయంలో ఎలా ఉంటుందంటే స్టడీగా, కాన్ఫిడెంట్గా ఉంటారు, తొందర పడకుండా నడిచే స్టైల్ అనమాట. ఫ్రెండ్స్, ఇదంతా మనం చెప్పుకున్నదంతా కూడా కామన్ ట్రెండ్ మాత్రమే. ప్రతి వృషభ రాశి వారు ఇలా ఉండాలని లేదండి. ఎందుకంటే నేచరు ఆ రాశిని, రాశిలో రాశాధిపతి, వీటిని బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. మరి విద్య గురించి చూస్తే కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్లో వీళ్ళు బాగా రాణిస్తారు. అకౌంట్స్, కామర్సు, బ్యాంకింగ్లో కానీ, మేనేజ్మెంట్, అగ్రికల్చరల్, డిజైన్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్,
ఫుడ్ టెక్నాలజీ వంటి బాగా ఉంటుంది వీరికి. వీరికి ఏంటంటే థియరీ కంటే కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ద్వారా నేర్చుకుంటే ఎక్కువగా వీరికి మైండ్లో గుర్తుండిపోతుంది. రాత్రి అంతా కూర్చొని చదివే హ్యాబిట్ తక్కువ అండి. కానీ రొటీన్గా కన్సిస్టెంట్గా చదివితే మాత్రం టాప్ ర్యాంక్స్ కూడా తీసుకొచ్చే పొటెన్షియల్ వీరికి ఉంటుంది. స్లోగా స్టార్ట్ చేస్తారు. స్ట్రాంగ్ ఫినిషర్ అనే ప్యాటర్న్ చాలా మందిలో కనిపిస్తుంది వృషభ రాశి వల్ల. మీరు చెక్ చేసుకోండి, మీ యొక్క వృషభ రాశి తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారేమో. జాబ్ పరంగా చూస్తే వృషభ రాశి వారికి ఏ జాబ్స్ సూట్ అవుతాయా అంటే స్టెబిలిటీ ఉన్న ఉద్యోగాలు, కన్సిస్టెంట్ ఇన్కమ్ ఇచ్చేటివి, వాల్యూ క్రియేట్ చేసేటివి, పీపుల్తో డీలింగ్ ఉన్న ఉద్యోగాలు, బ్యూటీ అంటే అందానికి సంబంధించి, కంఫర్ట్ సంబంధించి, ధనానికి సంబంధించిన రంగాలు బాగుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ చెప్పాలంటే బ్యాంక్ జాబ్స్ కావచ్చు, ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ సంబంధం కావచ్చు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కూడా బాగానే ఉంటుంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్, ఎందుకంటే వీరు రాశి శుక్ర రాశి చంద్రులు బలంగా ఉంటారు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్, ఏదైనా మంచి మంచి రెస్టారెంట్స్, హాస్పిటాలిటీ అనమాట. మొత్తం మీద మ్యూజిక్, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, సౌండ్, సింగింగ్ లాంటిది, వాయిస్ ఏదైనా కనెక్షన్, వోకల్ లాంటిది అనమాట. ఫ్యాషన్, జ్యువెలరీ, లగ్జరీ బ్రాండ్స్ సేల్ చేయటం, వాటిని మేనేజ్ చేయడం కూడా వీరికి పనికి వస్తుంది. టీచింగ్ పరంగా చెప్పాలంటే ముఖ్యంగా కామర్స్, అకౌంట్స్, మ్యూజిక్, ఆర్ట్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. మరి బిజినెస్ పరంగా చూస్తే బిజినెస్లో వీరికి ప్లస్ పాయింట్ ఇచ్చేవి ఏంటంటే క్వాలిటీ మీద దృష్టి పెడతారండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలనుకుంటారు. స్టడీ గ్రోత్ ఉంటుంది. రిస్క్లో కూడా జాగ్రత్తగా ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అగ్రికల్చర్ మరియు డైరీ కావచ్చు, గోశాల, డైరీ ఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇంటీరియర్స్ అంటే గోల్డ్ షాప్ ఇంకా చూస్తే నమ్మకంతో కూడిన షాప్ ఏదైనా సరే, హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్, బేకరీ, బ్యూటీ పార్లర్స్, ఫ్యాషన్ బొటీక్స్, ఫర్నిచర్, ఇంటీరియర్డ్ డెకోర్ అంటే హోమ్ నీడ్స్ కానీ, ఫైనాన్స్ పరంగా చూస్తే చిట్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి సేఫ్గా చేస్తే. వీరు ఎవరితో కనుక పార్ట్నర్షిప్తో కలిస్తే బాగుంటుందని చూస్తే ముఖ్యంగా భూతత్వ, వాటరీ సైన్, జలరాశుల వారితో కలిస్తే బాగుంటుందండి. కానీ ఏది ఏమైనా మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా చూసుకున్నాక నిర్ణయం తీసుకోవాలి. ధనం విషయంలో చూస్తే స్లోగా జమ చేసుకుంటారు వీరు. డబ్బులు ఖర్చు క్వాలిటీ కోసం ఖర్చు చేస్తారు. చీప్గా ఉండటం వీరికి ఇష్టం లేదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి ల్యాండ్ అయితేనేమి, హౌస్, గోల్డ్, లాంగ్ టర్మ్ ఫండ్స్ వైపు సహజంగా వీరు అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. చాలా హై రిస్క్ స్పెక్యులేషన్ ఉన్నటివి అంటే డే ట్రేడింగ్ లాంటివి, క్యాష్ను, బెట్టింగ్లు ఇలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. వీళ్ళు వృషభ రాశి వారు కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్, డిసిప్లిన్ కనుక పెట్టుకుంటే ఈ రాశి వారు చాలా మంచి అసెట్ బిల్డ్ చేసే అవకాశం ఉంటుందండి. మంచి తెలివితేటలు ఉంటాయి. ద్వితీయ పంచమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి. ప్రేమ గురించి చూస్తే వీరు ప్రేమలో నెమ్మదిగా పడతారు. బట్ వన్స్ వారు కనుక ప్రేమలో పడ్డారంటే చాలా డీప్గా ఉంటుందని వారి ఇష్టాలు. సంబంధంలో కనుక నిజాయితీని, కన్సిస్టెన్సీ, అదే ట్రస్ట్ కనుక బ్రేక్ అయితే ఒక ముద్ర అనేది పడిపోతుంది అనమాట. బ్రేకప్ నుంచి బయటపడడానికి టైం ఎక్కువగా పడుతుంది వీరికి. కొత్త వ్యక్తులని నమ్మడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటారు. వివాహ విషయంలో చూస్తే పార్ట్నర్ మీద ఎక్కువగా డిపెండ్ కాకపోయినా ఇన్నర్గా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ అనేది కోరుకుంటారండి వీళ్ళు. ఏది ఏమైనా ఒక మిత్రుడిలాగా, ఒక లవర్ లాగా, కుటుంబ సభ్యుడిలాగా ఉండే ఒక జీవిత భాగస్వామికి వీరి బెస్ట్ అని చెప్పవచ్చు. వివాహ వ్యవస్థను చాలా పవిత్రంగా తీసుకుంటారు. తేలికగా విడాకులు తీసుకోవాలని అనుకోరు. కానీ డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వృషభ రాశి జాతకంలో చూస్తే కొంతమంది జీవిత భాగస్వామి దూరంగా ఉండటం కానీ లేదా కోల్పోవటం కూడా కొంతమంది విషయాలు చూడొచ్చండి. సప్తమ వ్యయాధిపతి కుజుడు అవుతాడు వీరికి. కుటుంబం గురించి, పిల్లలు, పేరెంట్స్ గురించి కనుక మాట్లాడితే తల్లిదండ్రులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా చివరికి వారి కోసం పనిచేసే స్వభావం అండి వీళ్ళది. పిల్లల యొక్క భవిష్యత్తు అయితేనేమి, వారి చదువులు, వారి కంఫర్ట్స్ మీద చాలా జాగ్రత్త తీసుకుంటారు. సొంతంగా కట్టుకున్న ఇల్లు అయితేనేమి, ఫ్యామిలీ పేరు, ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇవే వీరికి బాగా ప్రౌడ్ ఇచ్చే విషయాలని చెప్పవచ్చు. మరి విదేశాల గురించి, సెటిల్మెంట్ గురించి కనుక చూస్తే అంటే ఏ వయసులో ఎట్లా ఉంటుంది వీరికి అని చూస్తే 20 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు వరకు కూడా ఏ డైరెక్షన్ వెళ్ళాలో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ డైరెక్షన్ వెళ్ళాలో, చదువు, ఫస్ట్ జాబ్, మొదటి లవ్, మొదటి ఫీల్డ్ రెవెన్యూ ఈ టైంలో దొరుకుతాయండి. 26 నుంచి 30 మధ్యలో కెరీర్లో ఫౌండేషన్ పడుతుంది. ఫస్ట్ అసెట్స్ మొదలవుతాయి. సీరియస్గా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. 31 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసులో చాలా మందికి అంటే జాబ్, బిజినెస్ స్టేబుల్ అవటము, హోమ్, ఇల్లు కొనుక్కోవటము, ఫ్యామిలీని ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది ముఖ్యంగా ఉంటుంది. 36 to 42లో ఏంటంటే జీవిత క్లియర్గా తెలిసే టైము, ఫలితాలు కనబడే కాలం అండి. 43 తర్వాత కన్సల్టేషన్ ఉంటుంది. హెల్త్, స్పిరిచువల్ గ్రోత్ మీద దృష్టి పెడతారు. నెక్స్ట్ జనరేషన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. విదేశాల గురించి మాట్లాడాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక యోగాలు ఉంటే విదేశీ ఉద్యోగం కానీ, లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ కానీ ఉండొచ్చు. కొంతమంది వ్యాపారాల ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అంటే వారి సొంత ప్రాంతాల్లోనే సాలరీగా స్థిరత్వం కూడా పొందొచ్చు వీళ్ళు. ఇది పూర్తిగా మీ యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుందండి. మరి హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చూస్తే ఎక్కువగా కదలిక లేని జీవన శైలి వీరిది.
ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం, మితమిరిమైన పోషకాలు, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ క్యాలరీలను ఆహారం తీసుకోవడం వల్ల కొంత బరువు పెరగటము, డయాబెటీస్, షుగర్ కానీ, థైరాయిడ్ సమస్యలు, మెడ లేదా భుజాలు పట్టేయడం వంటి ఆరోగ్య సమస్యలు కాస్త వచ్చే అవకాశం ఉందండి వీరికి. ఇది అందరికీ జరగాలని లేదు, కేవలం సాధారణంగా కల్పించే ఒక ట్రెండ్, ఒక ధోరణి మాత్రమేనండి. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. అందుకే రెగ్యులర్ వాకింగ్, ముఖ్యంగా బ్రిస్క్ వాక్, యోగా, స్ట్రెచింగ్, లైట్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, నేచర్ కనెక్ట్ అవ్వడం చాలా ఉపయోగిస్తుంది వీళ్ళకి. ముఖ్యంగా లేట్ నైట్ ఫుడ్ హెవీగా తీసుకోవడం, ఎక్సెస్గా స్వీట్స్ తీసుకోవడం కొంచెం కంట్రోల్ పెడితే మంచి బెనిఫిట్ ఉంటుందండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం, లేట్గా నిద్రపోయే అలవాటు ఉంటే కొంచెం డిసిప్లిన్ చేసుకోవాలండి. మరి అదృష్ట రంగులు కనుక వస్తే లైట్ గ్రీను, వైటు, లైట్ షేడ్స్ ఏవైనా, లైట్ బ్లూ, ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సంఖ్యల పరంగా చూసుకుంటే వీరికి 2, 6, అదేవిధంగా 5 కూడా పనికి వస్తాయి. వారాల విషయంలో శుక్రవారం, మరి కొన్నిసార్లు సోమవారం కూడా బాగానే ఉంటుందండి. మరి రుద్రాక్షలు ఇట్లాంటి చెప్పాలంటే జ్యోతిష నిపుణుడితో సలహా తీసుకోవాలి పూర్తి జాతకం తీసుకున్న తర్వాతనే. సహజంగా ఏంటంటే ఎమరాల్డ్ పచ్చ అనేది పనికి వస్తుంది. ఎమరాల్డ్ అనేది చిటికెన వెళ్ళి పెట్టుకోవచ్చు. ఎవరితో బాగా కలుస్తారు, ఒక స్నేహంగా కానీ వివాహ భాగస్వామ్యానికి సంబంధించి జనంగా చూస్తే నీటి రాసులైన కర్కాటకం, వృశ్చికము, లేదా కొన్నిసార్లు మీనం కూడా రాసులు, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉంటారండి వీళ్ళకి. కొన్నిసార్లు ఏంటంటే సింహ మరియు కుంభరాశి లాంటి స్థిర రాశులతో కూడా జిగో క్లాసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఏమైనా పూర్తి అనుకూలత కోసం అంటే పూర్తిగా జాతకము, నక్షత్రాలు, దశలు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కేవలం రాశి ఆధారంగా చెప్పినటువంటి విషయాలే. ఇది ఫైనల్ డెసిషన్ కాదండి. పరిహారాలు చూస్తే రోజువారీగా చేసుకోవాల్సిన సూచనలు ఏంటంటే వైట్ కలర్ ఈజ్ బెస్ట్. ప్రత్యేకంగా శుక్రవారం మంచిది. శుక్రుడికి అధిదేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన, అష్టోత్తరం చదువుకోవడం, దీపారాధన ప్రతిరోజు చేసుకోవడం మంచిది. శివాలయంలో దర్శనం, స్వామివారి దర్శనం, శివలింగానికి అభిషేకం చేసుకోవడం, ఓం నమః శివాయ, ఓం అంటే శ్రీం క్లీం వంటి బీజ మంత్రాలు, ఇలాంటివి జ్యోతిష గురువుల సూచనతో చేసుకోవచ్చు అండి. పాలు కానీ, తీపి పదార్థాలు, బట్టలు దానం చేయటం నిజంగా అవసరం ఉన్న వారికి మంచిది. అదేవిధంగా సంగీతం, కళను సాత్వికంగా ఉపయోగించుకోవటం వీళ్ళు ముఖ్యం. ఎక్కువగా కామవాసనలు, దుర్వాసన నుంచి వైపు వెళ్లకుండా ఉండటము, భూతత్వాన్ని ఆనర్ చేయటం, ముఖ్యంగా చెట్లు నాటడము, వాకింగ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు చెప్పులు, షూ లేకుండా అవకాశం ఉంటే కనుక బేర్ ఫుట్తో నడవడము, ఇవన్నీ కూడా మంచిదండి. మొండితనం తగ్గించుకోవడానికి ఏంటంటే ప్రతి నిర్ణయం ముందు కూడా కనీసం అంటే ఇద్దరు పెద్దవారి యొక్క అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిదండి. టెంపరీ బెనిఫిట్ కంటే కూడా లాంగ్ టర్మ్ గోల్స్కి మీరు మీ యొక్క సమయాన్ని, టైం, ఎఫర్ట్స్, మనీ ఉపయోగించాలండి. మీ యొక్క మొండితనాన్ని స్టబ్బన్గా కాకుండా డిసిప్లిన్గా మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కంఫర్ట్ జోన్లో ఎప్పటికీ కూర్చోకుండా చిన్న చిన్న క్యాల్కులేటర్ రిస్క్ కూడా తీసుకోవాలండి లైఫ్లో. వేర్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ ఈజ్ ఎ గెయిన్. అదేవిధంగా డబ్బు కోసం హెల్త్ని ఇగ్నోర్ చేయకండి దయచేసి. మీలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ ఏదైనా సెన్సెస్ను సైడ్ హజిల్గానే సరే ఉపయోగించుకోండి, వాటిని కూడా ఉపయోగించుకోవాలి. లైక్ మ్యూజిక్, డిజైన్, ఫుడ్, డెకార్ లాంటివి. ఏదైనా రిలేషన్షిప్స్లో సింపుల్గా మాట్లాడి క్లారిటీ ఇవ్వండి. సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇన్కము, ఖర్చులు, సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, వీటి గురించి మనం రీచెక్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నా మీ యొక్క సెల్ఫ్ కేర్కి కొంత టైం వెచ్చించడం చాలా ముఖ్యమండి. ప్రతిరోజు 24 గంటల్లో ఫస్ట్ 1 అవర్ మీద అయితే కనుక రిమైనింగ్ 20 డే అంతా మీ కంట్రోల్లో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇలా వృషభ రాశి వారి నక్షత్రాలు, వారి స్వభావం, చదువు, ఉద్యోగము, వ్యాపారం, డబ్బు, ప్రేమ, వివాహం, కుటుంబం, హెల్త్కు సంబంధించిన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన పరిహారాలు, సో లైఫ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన రహస్యాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం కదా. ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇది మొత్తంగా చంద్రరాశి ఆధారంగా చెప్పిన ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లగ్నం, లగ్నాధిపతి ఎక్కడున్నారు, దశలు, అంతదశలు, యోగాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఆ గ్రహ దశలు ఎప్పుడు మొదలైనాయి. కొంతమంది యోగాలు ఉంటాయి కానీ లైఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ ఆ యోగం పెట్టిన గ్రహం టైం రావాలి. గ్రహ బలాలు ఇలా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో పూర్తిగా చూసుకున్న తర్వాతనే మన ఫలితాలు అనలైజ్ చేయాలనుకుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క వృషభ రాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొంత శాస్త్రీయ సులభమైన జ్యోతిష విశ్లేషణ కోసం మా విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో, స్థిరత్వంతో, ఆ భగవంతుడి యొక్క కృపతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. ఇది ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అనమాట. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. చాలామంది నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఆసక్తి ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.